హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ వీడియోస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్, 2016 సెప్టెంబర్ 4-5వ తేదీల్లో G20 శిఖరాగ్ర సదస్సును ఏ నగరంలో నిర్వహించారు? 2016 సెప్టెంబర్ 4-5 తేదీల్లో G20 శిఖరాగ్ర సదస్సును ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి హాంఘై, చైనా. హాంఘై, చైనా. నెక్స్ట్, ప్రణాళికా సంఘం స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ మొదటి వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ప్రముఖుడు ఎవరు? ప్రణాళికా సంఘం స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ మొదటి వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ప్రముఖుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ధర్మన్ షణ్ముగరత్నం, సింగపూర్ ఉప ప్రధానమంత్రి. ధర్మన్ షణ్ముగరత్నం, సింగపూర్ ప్రధానమంత్రి. నెక్స్ట్, శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి సిఎస్ఐఆర్ 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పీతాంబర్ను ఆవిష్కరించారు. పీతాంబర్ అనేది ఏంటి? సో ఇది వచ్చేసి పసుపు పంటకు సంబంధించిన మేలి రకం కొత్త వంగడం. పసుపు పంటకు సంబంధించిన మేలి రకం కొత్త వంగడం. నెక్స్ట్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమించింది? రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమించింది? ఆన్సర్ వచ్చేసి హర్యానా అండి, హర్యానా. నెక్స్ట్, ఇటీవల న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్రకటించిన నివేదికలో భారత్లో సుసంపన్న నగరాల జాబితాలో 45,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లతో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ఇటీవల న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్రకటించిన నివేదికలో భారత్లో సుసంపన్న నగరాల జాబితాలో 45,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లతో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి ముంబై అండి. జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా కలిగి ఉన్నది ఏది? జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా కలిగి ఉన్నది ఏది? తెలంగాణ, రాజస్థాన్. తెలంగాణ, రాజస్థాన్. నెక్స్ట్, 2016 సెప్టెంబర్ 21 నుంచి 2017 జనవరి 3 మధ్య కాలానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 2016 సెప్టెంబర్ 21 నుంచి 2017 జనవరి 3 మధ్య కాలానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అల్కా సిరోహి. అల్కా సిరోహి. నెక్స్ట్, అణువుల స్థాయిలో పనిచేసే మాలిక్యులర్ మెషిన్స్ను అభివృద్ధి పరిచినందుకు 2016 సంవత్సరానికి రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు ఎవరు? అణువుల స్థాయిలో పనిచేసే మాలిక్యులర్ మెషిన్స్ను అభివృద్ధి పరిచినందుకు 2016 సంవత్సరానికి రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ వచ్చేసి జే ఫ్రేజర్ స్టాడర్డ్, బెర్నార్డ్ ఫెరింగా, జీన్ పియరే స్ట్రావేజ్. నెక్స్ట్, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు, సంస్థలకు ప్రియదర్శిని అకాడమీ ఏటా అందించే ప్రియదర్శిని గ్లోబల్ అవార్డ్ 2016ను ఎవరికి ప్రదానం చేశారు? ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఆన్సర్ వచ్చేసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, జూహీ చావ్లా, కత్రినా కైఫ్. అందరూ అండి. ఆన్సర్ వచ్చేసి పై అందరూ. అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు? అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 11. అక్టోబర్ 11. నెక్స్ట్, ఇటీవల జరిగిన చరిత్రాత్మక 500వ భారత టెస్ట్ క్రికెట్ మ్యాచ్కు సంబంధించిన వివరాల్లో సరైంది ఏది? ఇటీవల జరిగిన చారిత్రాత్మక 500వ భారత టెస్ట్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన వివరాల్లో సరైంది ఏది? ఆన్సర్ వచ్చి భారత 500వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య కాన్పూర్లో జరిగింది. ఇది కరెక్ట్. విరాట్ కోహ్లీ నేతృత్వం వహించిన ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఇది కూడా కరెక్ట్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ రవీంద్ర జడేజాకు దక్కింది. ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది?
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ వచ్చేసి చంద్రన్న బీమా యోజన. చంద్రన్న బీమా యోజన. నెక్స్ట్ 2016 సెప్టెంబర్ 5న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? 2016 సెప్టెంబర్ 5న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. శ్రీలంక. నెక్స్ట్ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఓకే. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.